హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్ మీ అందరికీ ఒక పార్క్ని అయితే చూపించబోతున్నాను. ఈ పార్క్కి ఎంట్రీ టికెట్ ఓన్లీ 10 రూపీస్ పర్ హెడ్. పార్కింగ్ టికెట్ అంటే బండి పార్కింగ్ 5 రూపీస్ అనమాట. పార్క్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంతకీ పార్క్ నేమ్ అంటే చెప్పలే కదా, లుమ్ని పార్క్ అనమాట. ఏంటి మధు, లుమ్ని పార్క్ హైదరాబాద్ వెళ్ళిపోయిందా అని అనుకుంటున్నారా? లేదండి, వైజాగ్లోనే మనకి లుమ్ని పార్క్ ఉంది. అలాగే గౌతమ్ బుద్ధుడు కూడా ఉన్నారు. హుస్సేన్ సాగర్లో ఉండే గౌతమ్ బుద్ధుడు మనకి కూడా ఇక్కడ సాగర తీరాన్ని కూడా ఉన్నారండి. చూపిస్తా. ఇదిగోండి చిన్న గౌతమ్ బుద్ధుడు. పిల్లలతో వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఎంత బాగుంటుంది. ఇదిగో చూసారా, ఇలా రాతి మీద శిల్పాలు కూడా ఉంటాయి. చక్కగా క్లీన్ అండ్ గ్రీన్తో మంచి ఎయిర్తో చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలా బీచ్ క్రాస్ అయిపోతూ అలా వెళ్ళిపోయే వాళ్ళకి ఎప్పుడు ఉడా పార్క్, ఆర్కే బీచ్ రొటీన్గా కాకుండా ఇది ఒకటి ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటంటే యూత్కి అయితే చాలా మందికి, స్టూడెంట్స్కి అయితే తెలుసు, బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లకి తెలియదు. కాబట్టి ఈ వీడియోని అయితే నేను షూట్ చేసేసా. చూడండి స్టాచ్యూస్ ఎలా ఉన్నాయో, అంత న్యాచురల్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, ఎలాంటి ఇది లేకుండా గ్రాస్ అంతా తీసేసి ఎక్కడ కూడా మనకి దోమలు ఉంటాయి అలాంటిది ఏం లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా నాలాగా బీచ్ చూడాలి, బీచ్ అంటే చాలా ఇష్టం కానీ బీచ్లోకి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పార్క్ నుంచి బీచ్ వ్యూ హ్యాపీగా చూడొచ్చు. చూసారా, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ గేట్స్ కూడా క్లోజ్లో ఉంటాయి, సో మనం ఇక్కడ నుంచి బీచ్ని అంతటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా బీచ్కి వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్లో మనము అలా కాకుండా ఇలా పార్క్కి వచ్చి కూడా ఈ వాటర్లో దిగము అనే వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్, చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఓపెన్ స్పేస్ ఉందో, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అస్సలు క్రౌడ్ ఉండదు. ఎందుకంటే కొంతమందికి పార్క్ తెలుసు కాబట్టి. ఇంకా గ్రీనరీ విషయానికి వస్తే ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇంకా ఈ కార్తీక మాసంలో చాలామంది పిక్నిక్లు అనేవి పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా అన్నీ తెచ్చుకొని ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లలతో వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఓన్గా ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెద్దవాళ్ళకి జిమ్స్ అన్నీ ఉన్నాయి, ఎక్విప్మెంట్ అంతా ఉంది. నెక్స్ట్ పిల్లలకి కూడా అన్నీ ఉన్నాయి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. చూసారా, ఇంకా చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ఇదిగోండి వాష్రూమ్స్, వాటర్ అన్నీ అవైలబుల్ అన్నమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ పార్క్ నైట్ 8 o'clock వరకు అవైలబుల్ అండి, మార్నింగ్ 10 to హ్యాపీగా రావచ్చు. ఇదిగోండి ఎంట్రన్స్ లుమ్ని పార్క్ అని చెప్పి ఉంది కదా తెలుగులో, ఇంగ్లీష్లో. ఇదిగోండి ఎంట్రన్స్ ఇదనమాట. ఇది చాలామంది క్రాస్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట, చాలా తక్కువ మందికి తెలుసు. సో అందుకని ఈ వీడియోని అయితే షూట్ చేశారు, చూడండి. ఇంకా ఈవినింగ్ 6 o'clock లైట్స్ ఆన్ చేస్తారు. ఇంకా సూపర్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ, బర్త్డే పార్టీ కానీ, ఏదైనా ఇక్కడ పిక్స్ తీసుకోవడం కానీ, లేకపోతే సాంగ్ షూట్ చేసుకుంటే కూడా అద్రిపోతుంది. మీకు గ్యాలరీలో బెస్ట్ పిక్ అనిపిస్తుంది, అంత బాగుంటుంది. 6-7 మధ్యలో అయితే అద్రిపోతుందండి ఈ లైటింగ్. ఇంకా ఆ చుట్టూ వాటర్లో కలువ పువ్వులు ఎంత బాగా చిన్న చిన్నవి అనమాట, ఇప్పుడే ఇంకా వస్తున్నాయి. ఇంకా కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుందేమో మరి. మేబీ ఇంకా డెవలప్ చేయొచ్చు. నేను ఇది సెకండ్ టైం విజిట్ చేశాను అనమాట.
నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఫుల్ లైటింగ్ ఉంది. 6:30 ఆ టైంలో మంచిగా వీడియోస్ ఫొటోస్ హ్యాపీగా తీసుకొచ్చి చాలామంది తీసుకున్నారు ఫ్యామిలీస్ అయితే. అది కూడా ఈ వైజాగ్ పీపుల్ కూడా కాదు, అవుట్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ పిక్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు బెస్ట్ ఇవ్వాలని చూస్తాను నేను. సో ఏంటంటే ఒకసారి ఫుల్ లొకేషన్ అంతా ఒకసారి లుక్ వేసేయండి. చూసారా ఎయిర్ ఎంత గాలి వస్తుందో. ఓకే గైస్, ఉంటాను, బాయ్, టేక్ కేర్.